గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు యాక్చువల్లీ అందరం కూడా ఎదురు చూస్తున్నాం అసలు ఫలితాలు ఎట్లుంటాయి ఏంది అనేది. అంటే అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి, సర్వేలన్నీ వచ్చేసినాయి. ఇక జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు ఏంది అనేది కూడా ఒక క్లియర్ కట్గా అన్ని ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే గెలవబోతున్నాడని చెప్పి మొత్తం ఆల్ సర్వేస్ అదే చెప్పినాయి. కానీ మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కేకే సర్వే ఈ ఒక్కైనా మాత్రమే మీరు చూడండి, కాంగ్రెస్కి 41% ఇచ్చిండు, బీఆర్ఎస్కి 49% ఇచ్చిండు. అంటే 8% డిఫరెన్స్తోని బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కేవలం ఒకే ఒక్కడు అనుకోండి, ఇంకొక సర్వే ఏదో ఇచ్చినట్టున్నారు అంతేగాని. సో ఇక్కడ మనకు కేవలం ఒక 8%తోని కంఫర్టబుల్ మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని ఒక్క కేకే సర్వే మాత్రమే చెప్తోంది. సరే అందరు ఒకటి చెప్తే ఈయన ఒక్కడే ఇట్లా చెప్తున్నాడు అనేది నిన్నటి వరకు కూడా అనుకున్నారు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు చర్చ ఇంకో విధంగా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఏంటి అంటే వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంది అనేది మొత్తంగా కూడా అన్ని డివిజన్స్ దగ్గర నుంచి వాళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుంటుంది అనేది ఏ పార్టీ కూడా ఆ పార్టీ వాళ్ళ పర్సనల్ సర్వేస్ కూడా చేసుకుంటాయి కాబట్టి మొత్తం అన్ని లెక్కలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మెయిన్ దెబ్బ ఏడబడ్డది అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో గతంలో వాళ్ళు బీఆర్ఎస్తోనే ఉండే, అప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చేసిండ్రు ఈ కమ్యూనిటీ కాబట్టి ఇక కాంగ్రెస్కి అనుకూలమని అందరైతే అనుకున్నారు. కానీ ఇక్కడే దెబ్బ పడ్డది, ఇక్కడే సైలెంట్ ఓటింగ్ జరిగింది. అది ఏంటి అంటే మహిళలు అండ్ ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు ఆదరించింది కాంగ్రెస్ పార్టీని కాదు, బీఆర్ఎస్ పార్టీని ఆదరించిండ్రు. వాళ్ళు వేసింది పూర్తిగా బీఆర్ఎస్కి అనేది ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఆర్ వాళ్ళు ఇంటర్నల్గా చేస్తున్నటువంటి సర్వేల ప్రకారం లెక్క తీస్తే వాళ్ళకు అందినటువంటి సమాచారం. సరే ఇంకోటి ఏం జరిగింది మనకు తెలుసు, జూబ్లీ హిల్స్లో మాగంటి సునీత అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మాగంటి సునీత ఆమె హాఫ్ డే కంటే ముందు నుంచి కూడా దొంగోట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ జరుగుతుంది, దొంగోట్లు వేస్తున్నారు అని చెప్పి చాలా చోట్ల ఆమె గట్టిగా వాయిస్ వినిపించడం, ఆ తర్వాత ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా చేసిండ్రు. చేసినప్పుడు అది నిజమా కాదా అని ఇప్పుడు ఈ 2 days నుంచి మనం మాట్లాడుకున్నటువంటి టైంలో నిజంగానే అక్కడ జరిగింది. నాన్ లోకల్స్ అండ్ కొంతమంది ఎమ్మెల్యేస్, ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేస్ దగ్గరుండి మరి కొన్ని బూత్లను క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని దొంగ ఓట్లు వేయించారు అనేది కూడా చాలా మంది అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే ఎన్ని వేయించిండ్రు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండింది. ఏంటి అని అంటే 15,000 నుంచి 20,000 మేము మెజార్టీతో గెలిచేస్తామని చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళు లెక్కలేసుకుంటే మేబీ 15,000 లేకపోతే 20,000 వీళ్ళు దొంగ ఓట్లు వేయించుకున్నారు అనేటువంటిది వీళ్ళు ఇమాజిన్ చేసుకోగలిగారు. కానీ తీరా చూస్తే ఎంత చేసినా ఈ ఎంఐఎం వాళ్ళు వచ్చినా లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా అధికారం ఉందని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు వచ్చి కొన్ని బూత్స్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వేయించినా సరే అది కేవలం 5,000 నుంచి 6,000 మాత్రమే వీళ్ళు చెయ్యగలిగినరు. మిగతావన్నీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిండ్రు జనం, ఎస్పెషల్లీ లేడీస్ అండ్ అందులో కూడా ఎంఐఎంకి సంబంధించిన మహిళలు అనేటువంటిది
బీఆర్ఎస్ పార్టీ వాదన అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళు తెప్పించుకున్నటువంటి రిపోర్ట్లో తేలినటువంటి ముచ్చట. ఇప్పుడు అందుకే ఇంకో చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయనది సర్వే కరెక్ట్ అవుతుందా కాదా అనేది తర్వాత, కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఎటన్నా మారచ్చు అనేది క్లియర్ కట్ గా ఒక ఎన్నిక రాగానే అర్థమైపోయింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ఎంఐఎంకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయిపోయినరు. నాయకులు మాత్రమే షిఫ్ట్ అయినరు, ఓటర్లు కాదు అనేటువంటిది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. జనరల్లీ అయితే ఎంఐఎం పార్టీ ఏదైనా చెప్తే, ఎంఐఎం పార్టీ ఈ పార్టీకి వెళ్ళి ఓటేయండి అని చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని గంపా గుత్తగా వచ్చి ఆ పార్టీకి ఓటు వేసి వెళ్ళిపోదురు అనేది గతంలో ఉన్నటువంటి చర్చ. ఇప్పుడు ఆ సినిమా లేదు, ఇప్పుడు అంత సీన్ లేదు అనేది కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఈ మాట కూడా నేను ఎందుకు అంటున్నా అంటే, నిజంగా మీకు ఎంఐఎం ఒకవేళ ప్రాబల్యం ఉండింది అని అనుకుని ఉంటే నాన్ లోకల్ ఆర్ ఎంఐఎం కి సంబంధించిన ఓటర్స్ ఆర్ ఎంఐఎం ప్రాబల్యం చూపించేటటువంటి ప్రాంతాల్లోనే బూత్లనే ఆధీనంలోకి తీసుకొని అక్కడ దొంగ ఓట్లు ఏపించాల్సిన అవసరం కానీ కర్మ కానీ ఎందుకు వస్తుంది? నిజంగా ఒకవేళ ఆ కమ్యూనిటీ మీ మాట వింటుంది అనుకుంటే, మీరు చెప్పిన పార్టీకే ఓటేస్తుంది అని అనుకుంటే, ఈ బూత్లను స్వాధీనం చేసుకొని ఓటింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో ఎంఐఎం పార్టీ వాళ్లకు కూడా నమ్మకం లేదు, ఏది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ చెప్పిన పార్టీకి ఓటేస్తారు అని. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏ పార్టీ ఈడ ఓ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మహా అద్భుతమనో నేను చెప్పట్లే. ఇక్కడ ఎంఐఎం పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ పైన ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ లీడర్స్ మాత్రమే వాళ్ళతో అటాచ్ అయి ఉన్నారు, కింద జనం కాదు. కింద జనాలు అటాచ్ అయి ఉంటే మరి బూత్లలో ఎవరో నాన్ లోకల్ కి సంబంధించిన నాయకులు వచ్చి ఎట్లా దొంగ ఓట్లు ఎట్లా వేయిస్తారు? అవి తెలిసి కూడా కళ్ళు మూసుకొని చూడాల్సిన సిచ్యువేషన్ అధికారులకు తెచ్చిండ్రు అని అంటే ఇది ఒక ఫేర్ అండ్ ఏమంటారు పారదర్శకంగా జరిగినటువంటి ఎన్నిక ఎట్లయితుంది? ఇక్కడ ఎవరు విన్ అయినా సరే పెద్ద అది విన్ కానట్టే లెక్క. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరు విన్ అయినా, అటు బీఆర్ఎస్ అనుకోండి లేదంటే కాంగ్రెస్ అనుకోండి. ఇప్పుడు మాగంటి సునీత అంత గట్టిగా ఆమె అంత గట్టిగా వాయిస్ వినిపిస్తుంది, దొంగ ఓట్లు పడుతున్నాయి, అధికారులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని ఓ నెత్తి నోరు మొత్తుకున్నది. ఆల్మోస్ట్ 12:30 1 o'clock నుంచి కూడా ఆమె హాఫ్ ఆఫ్ ద టైం మొత్తం ఈ ధర్నాలు ప్రెస్ మీట్లు ఇవన్నీ చేయడానికే సరిపోయింది ఆమెకి. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని కొంత డిమారలైజ్ చేసింది అనేది ఒక చర్చ ఉంది. లేదు మొత్తం గ్రౌండ్ లో రిపోర్ట్ అంతా తెప్పించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీయే విన్ కాబోతోంది. సైలెంట్ ఓటింగ్ పూర్తిగా మహిళలు ఎవరైతే సైలెంట్ గా ఓటింగ్ వేశారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేశారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. బీహార్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అందులో కూడా మీరు చూడండి పూర్తిగా ఎన్డీఏకే దక్కబోతోంది, ఎన్డీఏదే మళ్ళా అధికారం అని మొన్నటి వరకు వచ్చింది. ఈ 2 days నుంచి చూడండి లేదు, కింద గ్రౌండ్ లో లెక్కలన్నీ తెప్పించుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆర్ సర్వేస్ కొన్ని చెప్తున్నటువంటి మాట అవన్నీ కూడా బోగస్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వేస్ట్. అసలు రిజల్ట్ ఇదే, మహాగఠబంధనే ఈసారి ఫామ్ చేయబోతోంది, ఓటింగ్ శాతం చాలా భయంకరంగా నమోదైంది బీహార్లో అనేది ఇంకో చర్చ స్టార్ట్ అయింది. బీహార్లోనే కాదు ఇక్కడ కూడా అదే జరగబోతోందా అనే చర్చ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కేకే సర్వేనే మన నిజం కాబోతోందా, మిగతా సర్వేలన్నీ వేస్టా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. బీఆర్ఎస్ చెప్తున్న వాదనే కాదు, గ్రౌండ్ లో కొంతమంది మాట్లాడుతున్న మాట కూడా అదే. సైలెంట్ గా ఓటేసి వచ్చింది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కాదు అని. కొన్ని బూత్లను క్యాప్చర్ చేసుకొని మరి వీళ్ళు ఆ పార్టీకి ఓటు వేయించుకున్నా అవి ఎంతో డిఫరెన్స్ చేస్తాయని
అనుకున్నారు, కానీ అంత లెవెల్లో పడలేదు. కేవలం 5-6 వేలు మాత్రమే వేసుకోగలిగినరు. ఆ పైన ఏదైతే మెజారిటీ అనుకుంటున్నారో అది టోటల్ గా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే విన్ కాబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైంది. జస్ట్ ఇంకో 12 గంటలు ఆగితే ఆ రిజల్టే మన ముందుకు రాబోతోంది. రేపు ఈ టైం వరకల్లా ఎవరు ఏంటి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే రాబోతోంది. కానీ గ్రౌండ్ లో మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే విన్ కాబోతోందా అనే చర్చ మాత్రం మొదలైంది. ఒకవేళ ఇవే తప్పైన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇస్తున్నాయో ఈ మధ్యకాలంలో అసలు పైసలు తీసుకొని ఏ పార్టీ కంటే ఆ పార్టీకి ఇచ్చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ. మరి అదే జరిగిందా? ఇప్పుడు కేకే చెప్పినటువంటి మాట నిజం కాబోతే నెక్స్ట్ టైం ఈయన ఎప్పుడైనా సర్వేలు ఇచ్చిందనుకోండి, అప్పుడు ఒక పార్టీ తరఫున ఈయన పైసలు తీసుకొని చెప్తున్నటువంటి లెక్క అవుతుంది. మిగతా అన్నేమో కాంగ్రెస్ అంటున్నాయి, ఒక్క కేకే మాత్రమే బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ఏ విన్ అయితే మాత్రం కేకే చేస్తున్నటువంటి సర్వే నెంబర్ 1 అని నమ్మొచ్చు. మిగతా అన్ని మాత్రం ఇంకా అంతే, అవన్నీ కూడా బోగస్ సర్వేస్ అని నమ్మే పరిస్థితి ఉంటుంది. చూడాలి మరి నిజంగానే సర్ప్రైజింగ్ రిజల్ట్ ఉంటుందా, నిజంగానే సైలెంట్ ఓటింగ్ జరిగిందా జూబ్లీ హిల్స్ లో అనేది రేపు ఈ టైం వరకల్లా మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు